Then one day along come the royal seed of Abraham, Jesus Christ, the Son of God, Abraham's seed by faith. అయితే ఒకానొక దినాన విశ్వాసాన్ని బట్టి అబ్రహాము సంతానమైన అబ్రహాము రాజ సంతానమైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు వచ్చెను. Not through Isaac, the natural seed. They did their part. ప్రకృతి సంతానమైన ఇస్సాకు వల్లే కాదు, వారైతే వారి యొక్క పాత్రను నిర్వర్తించారు. But here come one who was not natural born. అయితే ప్రకృతి సంబంధి కాని ఒకరు వచ్చారు. Here come one that never come by sexual desire. అయితే శరీర వాంఛల వల్ల కాని వారు ఒకరు వచ్చారు. Here come one by virgin birth. ఇతరైతే కన్య వల్ల జన్మించిన వారు ఒకరు వచ్చారు. The Son of God, the seed of Abraham. What a great man this was. దేవుని కుమారుడు అబ్రహాము సంతానం. ఆహా, ఎంతటి ఘనుడో ఆయన. Other naturals was all born natural birth. This man was born to virgin birth. మిగతా అందరూ కూడా ప్రకృతిగా జన్మించిన వారే. ఈయనైతే కన్య ద్వారా జన్మించాడు. What did he do when he come on earth? భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు చేసిన ఘనకార్యం ఏంటి? He conquered every enemy that Satan had. He conquered everything. సాతానుడు కలిగి ఉన్న ప్రతి శత్రువును ఆయన ఓడించాడు, సమస్తాన్ని జయించాడు. What did he do? ఆయన చేసిందేంటి? He set out and he conquered sickness. There could be no sickness around him. Wherever sickness was, he conquered it. ఆయన రోగమును జయించాడు. ఆయన ఉన్న దగ్గర రోగము లేదు. ఎక్కడ రోగమున్నదో దానిని ఆయన జయించాడు. What did he do? After he conquered it, he gave us the keys. Amen. జయించిన తరువాత ఆయన చేసిన పనేంటి? ఆయన మనకు తాళపు చెవులు అనుగ్రహించాడు. ఆమేన్. Saying, whatever you bind on earth, I'll bind it in heaven. Oh, amen. ఇలా చెప్పబడుతుంది, మీరు భూమి మీద ఏమి బంధిస్తారో పరలోకమందు అది బంధించబడని చెప్పాడు. ఆహా, ఆమేన్. That's the royal seed of Abraham, his promise. అదే అబ్రహాము యొక్క రాజ సంతానానికి ఆయన చేసిన వాగ్దానము. The Holy Ghost in us now, with the keys holding it to sickness. అశుద్ధాత్మ మనలో ఉన్నారు. రోగాన్ని బంధించడానికి తాళములు మనకు కలిగి ఉన్నాము. He conquered sickness. Sickness cannot stand in his presence. ఆయన రోగాలను జయించాడు. రోగము ఆయన సన్నిధిలో నిలవలేదు. And he said that he gave us the keys to do the same thing. Conquer sickness. అదే కార్యాన్ని చేయడం కొరకై ఆ తాళపు చెవులు మనకు అనుగ్రహించున్నాడు. రోగమును జయించడం కొరకు. Whatever you bind on earth, I'll bind in heaven. మీరు భూమి మీద దేనిని బంధిస్తారో అదే నేను పరలోకమందును బంధించదను. Also temptation. He was tempted in every manner like we was. What did he do? He conquered it. అలాగే శోధన కూడా మన వలె ఆయన అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు. ఆయన చేసిన పనేంటి? ఆయన దాన్ని జయించాడు. What did he say to us? Resist the devil and he'll flee from you. ఆయన మనకు చెప్పిన విధమేంటి? అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. He conquered sickness for us. He conquered temptation for us. Broke down the gates. మన కొరకే ఆయన రోగాన్ని జయించాడు. ఆయన మన కొరకై శోధన జయించాడు. గౌరును పగలగొట్టాడు. Took the key away from the tempter and handed over to the believer of Abraham's seed and said, శోధకుని వద్ద నుండి తాళపు చెవిని స్వాధీనపరుచుకుని అబ్రహాము సంతానమైన విశ్వాస చేతికి అవి అప్పజెప్పి ఉన్నాడు. If he tempts you, resist him and he'll flee from you. వాడు మిమ్మల్ని శోధించినట్లయితే వారిని ఎదిరించుడి, అప్పుడు అతను మీ వద్ద నుండి పారిపోవును. Oh, my resist him. ఆ ఎంతటి ధన్యత! వాడిని ఎదిరించండి. He conquered both death and hell. ఆయన మృత్యువును పాతాళ లోకమును జయించి ఉన్నాడు. Rose up on the third day saying, I have overcome, and because I live, you live also. మూడవ దినమున తిరిగి లేచాడు. నేను జయించుదనని చెప్పాడు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించెదరు. Oh, what a promise. That's the seed of Abraham. ఆహా, ఎంతటి వాగ్దానమది! అది అబ్రహాము యొక్క సంతానానికి. He conquered the grave, rose up on the third day for our justification. మనము నీతిమంతులుగా తీర్చబడు కొరకై ఆయన సమాధిని జయించి మూడవ దినమున తిరిగి లేచాడు. When he rose up, he was our justification. ఆయన తిరిగి లేచాడు కనుక ఆయన మనకు నీతి అయ్యాడు. What does that make us? తద్వారా మనకు ఫలమేంటి? He conquered sickness, he conquered death, he conquered hell, he conquered the grave, he conquered temptation. ఆయనే వ్యాధిని జయించాడు, ఆయనే మృత్యుడు జయించాడు, ఆయనే పాతాళమును జయించాడు, ఆయనే సమాధిని జయించాడు, శోధన జయించాడు. Oh,